సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. త్రిబుల్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక ధీరుడు నుంచి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన జక్కన్న ఈసారి తన విజన్ తో గ్లోబల్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉగాది, శ్రీరామనవమి పండుగతో పాటు అంబేద్కర్ జయంతి హాలిడే కలిసి వచ్చేలా ఈ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే రాజమౌళి ఈ మూవీ విడుదల విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్లు అర్థమైంది. దాదాపు 2 వారాల పాటు బాక్స్ ఆఫీస్ ను తన ఆధీనంలో పెట్టుకునేలా పక్కా వ్యూహం ప్రకారమే ఈ డేట్ ను లాక్ చేసినట్లు కనిపిస్తుంది. ఆయన తీసిన బాహుబలి 2 సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదలై ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు మహేష్ బాబుకు కూడా ఏప్రిల్ నెలతో ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఈ నెలలో రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక మహేష్ బాబును సూపర్ స్టార్ ని చేసిన పోకిరి సినిమా ఇదే నెలలో విడుదలైంది. 2006 ఏప్రిల్ 28న వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా మహేష్ స్టార్డమ్ ను శిఖరాగ్రానికి చేర్చేసింది. ఇక ఇలా ఏప్రిల్లో వచ్చిన మహేష్ బాబు సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కంటెంట్ కు సమ్మర్ సీజన్ కూడా కలిసి రావడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడు వారణాసి సినిమా కూడా అదే నెలలో వస్తుండడంతో అభిమానులు దాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. దీనికి దర్శక ధీరుడు రాజమౌళి కూడా తోడవడంతో మరింత ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఇక గతంలో ఏప్రిల్లో వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ గ్లోబ్ ట్రాటర్ అడ్వెంచర్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఆశిస్తున్నారు. మహేష్ స్టార్డమ్, రాజమౌళి విజువల్ వండర్ తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం గ్యారంటీ అని అభిమానులు అంచనా వేస్తున్నారు.